తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లిలో జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ట్రావెల్ బస్సు ఒడిశా నుండి చెన్నైకి వెళ్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. అంబులెన్స్ లో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇదే కాకుండా తరచుగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో అయితే భారీ స్థాయిలో నిత్యం కూడా గత ఏడాది అక్టోబర్ 24వ తారీఖు నుండి కూడా ఈ యొక్క ప్రైవేట్ బస్ ట్రావెల్స్ కి సంబంధించి ఏదైతే వాహనాలన్నీ ఉన్నాయో వాటి నుండి అయితే భారీ ఎత్తున అయితే ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైన వేమూరి కావేరీ ట్రావెల్స్ ఒక కర్నూలులో జరిగిన విషాద ఘటన మొదలుకొని నిన్న రాత్రి అనకాపల్లిలో జరిగిన ఘటన వరకు చూసుకుంటే దాదాపు 49 ఘటనలు అయితే చెదురుముదురుగా అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ రోజు అక్కడికక్కడే దహనమైన 17 మంది నుండి 18 మంది వరకు కూడా మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయం తర్వాత గడిచిన 20 రోజులు కాకముందే చేవెళ్ళ ప్రాంతంలో ఒక కంకర మీద అయితే ప్రైవేట్ ఆర్టీసీ బస్ పైన అయితే కంకర పడిపోయి ఆ కంకరలో అయితే దాదాపు 9 మంది అయితే మరణించిన పరిస్థితి కావడంతో అక్కడ ఆ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ నుండి కూడా నిత్యం చూస్తే ఒక 10-15 రోజులకి చూస్తే ఎక్కడికక్కడ ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఇటువంటి ఘటనలు అత్యధికంగా జరగడంతో ప్రయాణాలు చేయాలన్నా రాత్రి ప్రయాణాలు కావచ్చు, అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటేనే నరకం వైపు వెళ్తున్నామా లేదా ప్రమాద అంచుల్లోకి వెళ్లేందుకు అయితే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ లో అయితే అత్యధికంగా తొందరగా వెళ్ళడానికి రైళ్లలో కానీ ఫ్లైట్స్ లో కానీ వెళ్లే పరిస్థితి. ఫ్లైట్స్ అయితే అత్యధికమైన ధరలు అయితే తీసుకుంటున్నారు. ట్రైన్ టికెట్స్ అన్ని కూడా నిమిషాలు అమ్ముతుపోయి ఎవరికి సామాన్య ప్రజలకైతే ట్రైన్ టికెట్స్ అయితే అందుబాటులో లేని పరిస్థితి. వీళ్ళంతా కూడా బస్సులను అయితే ఆశ్రయిస్తున్నారు. ఈ యొక్క బస్సులను ఆశ్రయిస్తున్న సమయంలో బస్సులు చాలా 10-12 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ యొక్క బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులను కూడా ఇప్పటికీ కొత్త పెయింట్ చేసి ట్రావెల్స్ నేమ్స్ మార్చేసి అయితే వాళ్ళు రోడ్ల పైన యథేచ్ఛగా నడుపుతున్నా కూడా రవాణా శాఖ అధికారులు సైతం కూడా నివ్వెకు నీరెత్తిన విధంగా అయితే చూస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే 2 రాష్ట్రాలకు మధ్య ఇక్కడ ఏ బోర్డర్స్ ఉంటాయో స్టేట్ బోర్డర్స్ ఉంటాయో ఆ బోర్డర్స్ లో తక్షణమే తప్పకుండా చర్యలు అలానే వాళ్ళు తనిఖీలు చేపట్టాలి. కానీ ఎక్కడ కూడా తనిఖీలు చేపట్టే పరిస్థితి లేదు. అతి వేగమే దీని యొక్క ప్రమాదాలకు ప్రధాన కారణంగా అయితే ఎప్పటికప్పుడు ఘటన జరిగిన 2 రోజుల్లో అయితే విశ్లేషణ జరుపుతూ హడావిడి చేస్తూ అధికారులు రవాణా శాఖ అధికారులు జిల్లా అధికారులు ప్రభుత్వాలు కూడా హడావిడి చేస్తుంటారు. కానీ ఆ 2 రోజులకి పరిమితం అవుతున్నాయి. కానీ దానిపైన పూర్తిగా ఒక పునరాలోచన చేసి అసలు పూర్తిగా ఈ ప్రమాదాలను కట్టడి చేసే విధంగా అయితే లేకుండా చేస్తున్నారు. అసలు నేషనల్ పర్మిట్ తీసుకొని ఎక్కడెక్కడో ఉన్న వాహనాలని ఇక్కడ లోకల్లో తిప్పుతున్నారు. అంటే ఏదైనా పర్మిట్ తీసుకుంటే 15 రోజులు 10 రోజులు మాత్రమే పక్క రాష్ట్రాల్లో కానీ పక్క ప్రాంతాల్లో అయితే తిప్పుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, అలానే పాండిచ్చేరి ఇలాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అతి తక్కువ ధరలకైతే బస్సులు వస్తాయి. అక్కడ ట్యాక్సెస్ ఫ్రీ ఉంటాయి కొనుగోలు చేసి ఆ బస్సుల్ని ఇక్కడ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ ఆపరేటర్స్ నవీ ట్రావెల్స్ కావచ్చు, వేమూరి కావేరీ ట్రావెల్స్ కావచ్చు, లేదా బిఎంజీ బస్సెస్ కావచ్చు, ఇలా రకరకాల ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయి ఆ ట్రావెల్స్ అంతా కూడా నడపాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ నడిపే వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ కానీ అక్కడ ఉన్న కోల్కతాకి కుడిపక్క ఉన్న ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు మొత్తంలో అక్కడ కొనుగోలు చేసి అలానే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాహనాలను కొనుగోలు చేసి నల్గొండ ఎన్ఎల్ అని పిఎన్ అని పివై అని ఇటువంటి నెంబరింగ్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటితో భారీ స్థాయిలో అయితే ఈ యొక్క వాహనాలను తీసుకొస్తూ రోడ్ల మీదకి వదులుతున్నారు. ఆ రోడ్ల మీదకి వదిలేటప్పుడు ఎన్నో ప్రాణాలను అయితే ఆ బస్సుల్లో గాల్లో కలిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రధాన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా ఆ యొక్క బస్సు లోపల ఏమైతే ఉంటుందో ఆ బస్సు స్ట్రక్చర్
గతంలో ఉన్న విధంగా అంటే ఏవైతే స్లీపర్ బస్సెస్ మొదలు పెట్టారో స్లీపర్ బస్సెస్ మొదలు పెట్టేటప్పుడు ట్రైన్ బెర్త్స్ ఏ విధంగా ఉంటాయి, మధ్యలో వే ఉండేది అయితే ఆ విధంగా అయితే ఎల్ షేప్ లో బయటకు రావడానికి అయితే ఉండేది. కానీ దాన్ని పూర్తిగా మార్చేసి మొత్తం ట్రైన్ పెట్టిలానే కలిపి పెట్టుకొని అంటే 6-7 వరుసలు వచ్చే విధంగా అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 6 వరుసలు వచ్చినా కూడా ఇటు పైన ఒకటి కింద ఒకటి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళా పైన కింద అలా వచ్చేటప్పుడు దిగడానికి వెళ్ళడానికి వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగినా పరిగెత్తి బయటికి రావడానికి అయితే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ బస్సు వాళ్ళు అంటే ఆపరేటర్స్ ధనార్జన పైన వాళ్ళు అవగాహన పెంచుకొని వాటి కోసం అయితే ఈ స్లీపర్ బస్సెస్ అన్నింటినీ కూడా అడ్డగోలుగా వాళ్ళకి నచ్చిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అలానే ఏసీతో పాటు పవర్ పాయింట్స్ ఏవైతే ఒక వస్తువు తయారు చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దాని వినియోగానికి తగ్గట్టుగానే వాళ్ళు ఏర్పాటు అయితే చేస్తారు. కానీ వాళ్ళు ఓవర్లోడ్ చేసి ఈ యొక్క బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా తప్పుదో పట్టే విధంగా దీన్ని తీసుకురావడంతో వాటి వల్ల కూడా ఈ ప్రమాదాలు అయితే సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదాలు గత అక్టోబర్ నుండి నేటి వరకు చూసుకుంటే ఎక్కడికక్కడ కోకొల్లలుగా అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ అధికారులు ప్రమాదం జరిగిన 1వ రోజు 2వ రోజు దానిపైన తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఆర్టీ అధికారులు అయితే రోడ్డు పైకి వచ్చి ఎక్కడికక్కడ వాహనాలను అయితే ఆఫ్ చేసి వెంటనే వాళ్ళ మీద కేసు బుక్ చేసామని చెప్తారు. కానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉండదు. కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని తిరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు ప్రైవేట్ హీరింగ్ తో ఉన్న ఆర్టీసీ బస్సులు సైతం కూడా ఇదే విధంగా ఉండడంతో ఆ ప్రయాణికులు ఎవరైనా సరే క్యాంపులు వెళ్ళాలన్నా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా భారీ స్థాయిలో భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళ యొక్క ఉద్యోగానికి కావచ్చు, వాళ్ళ యొక్క ఎమర్జెన్సీస్ అయితే ఈ ఆపరేటర్స్ అయితే క్యాచ్ చేసుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చలించి తక్షణమే బస్సులన్నింటిని కూడా ఒకసారి మొత్తం చెక్ చేయాల్సింది. ఎందుకంటే చాలా ట్రావెల్స్ ఏవైతే ఓల్డ్ ట్రావెల్స్ ఉంటాయో వాళ్ళ పైన ఏవైతే కేసులు ఉంటాయో ఆ కేసులను కొట్టివేసుకోవడానికి మళ్ళా ట్రావెల్స్ ఏజెన్సీ నేమ్స్ మార్చుకొని ఆ బస్సులు నడుపుతున్న పరిస్థితి ఉండడంతో ఆ బస్సుల పైన ఎన్నో కేసులున్నా కూడా ఆ నెంబర్ ప్లేట్ కానీ ట్రావెల్స్ నేమ్ మారిపోవడంతో ఆ బస్సులు మళ్ళీ రోడ్డు మీదకి అయితే ఎదర్ట్గా వదిలేస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కోసం కూడా లోకల్లో కాకుండా నల్గొండ ప్రాంతంగా ఇది వేరే ప్రాంతాలు ఈస్టైన రాష్ట్రాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకొని అది ఫేక్ ఆర్ ట్రూ అనేది కూడా తెలుసుకునే పరిస్థితుల్లో అయితే స్థానికంగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఒక బస్సు బోల్తా కొట్టింది. ఆ బస్సు అయితే భువనేశ్వర్ నుండి చెన్నై వెళ్తుంది. చాలా ఓవర్ స్పీడ్ అంటే నైట్ భువనేశ్వర్ లో సాయంత్రం 4:30కు బయలుదేరిన బస్సు ఉదయం 7:30 అయ్యేసరికి చెన్నై చేరుకోవాలి. అంటే ఎంత దూరమైన ప్రాంతానికి కూడా ఇక్కడ నుండి 800 అది మొత్తం 1280 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది. అది మొత్తం కూడా 14 గంటల్లో పూర్తి చేయాలి అంటే అది కష్టసాధ్యం. కానీ వీళ్ళు దాన్ని కూడా అంటే క్యాచ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అతి వేగంగా ప్రయాణాలు చేస్తుంటారు. ఒక్కసారిగా ఆ నక్కపల్లి ప్రాంతంలో అదుపు తప్పి బస్సు మొత్తం కూడా బోల్తా పడింది. ప్రమాదం అయితే సంభవించింది. కానీ ఈ ప్రమాదంలో అదృష్టం కొద్ది ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే కాలేదు. కానీ పక్కన ఏమైనా ఉన్నా కూడా సూర్యప్రకాష్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మనకి బస్సు ప్రమాదాలు అనేవి కొత్తగా కాదు, ఇప్పటికీ కూడా చాలా వరకు బస్సు ప్రమాదాలు అనేవి జరిగాయి. రీసెంట్ గా కూడా మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే కూడా మనం చూసాం. అయితే ఈ విధంగా మళ్ళీ తరచూ జరుగుతూనే ఉన్నాయి, పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొంచెమైనా తగ్గుముఖం పడతాయా అన్న కోణంలో కూడా మనకి ఎలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మరి ఈ విధంగా చూసుకుంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారన్న సందేహాలు అయితే కూడా అందరిలో నెలకొంటున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారులు ఇటువంటి ఘటనలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తిన విధంగా ఉంటున్నారని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఘటన జరిగిన రోజు సాయంత్రం ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కడెక్కడి నుండి మొదలవుతాయో ఆ ప్రాంతానికి చేరుకొని ఒక్కసారిగా హంగామా చేశారనేది చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి వాళ్ళపైన అధికారులు వెంటనే ఆ యొక్క బస్సుల పైన చర్యలు తీసుకుంటే అసలు ఇటువంటి ప్రమాదాలు దాదాపు 80% వరకు నివారించే అవకాశం ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా జస్ట్ ఒక ఫోటో పోజ్ గానీ వీడియో పోజ్ గానీ ఇస్తున్నారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బుక్ చేసిన కేసుల వల్ల ఒక బస్ కూడా మూతపడింది అనేది ఎంతవరకు కూడా ఎక్కడ దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పటికైనా సరే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానికంగా ఉన్న జిల్లా అధికారులు అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆర్టీఏ అధికారులు అయితే ఇప్పటికైనా సరే వాళ్ళు ఒక క్యూని అయితే పాస్ చేయాలని చెప్పేసి ప్రజల్లో అయితే ఎంతో వాళ్ళైతే కోరుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బస్సులన్నీ కూడా నిత్యం కూడా రోజు ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట దేశం మొత్తంలో కూడా ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదాలు అయితే ఉన్నాయి. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ యొక్క బస్సు ప్రమాదాల సంఖ్య భారీగా అయితే పెరుగుతుంది. మనం చెప్పుకున్నట్టు ఈ 6 నెలల్లోనే 50 వరకు కూడా
చదురు బస్సు ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎంతమంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం రోడ్డు ప్రమాదాలు కూడా ఈ యొక్క భారీ ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు సైతం కూడా జరుగుతున్నాయి. హై బీమ్ లైట్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అలానే లార్జ్ హార్న్స్ పెట్టుకోవడం వల్ల చాలా మంది బెదిరిపోతూ కూడా బైకర్స్ కూడా రోడ్డు పైన ప్రమాదాలు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు తక్షణమే వీళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అనకాపల్లిలో రాత్రి జరిగిన ఘటనతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్టీ అధికారులంతా కూడా ప్రస్తుతం అయితే అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ను కూడా రోడ్డు పైన నిలుపుదల చేసి మరోసారి అయితే చెక్ చేస్తున్నారు. కానీ నిలుపుదల చేసి చెక్ చేయడమే కాకుండా వాటిలో ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా లేదా ఏమైనా తప్పుడు సంకేతాలు కనిపించినా వెంటనే వాటన్నింటినీ కూడా సీజ్ చేయాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. సీజ్ చేయకపోతే ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ మళ్ళా అదే బస్సుల్లో తీసుకెళ్లి వారి యొక్క ప్రాణాలను అయితే కోల్పోయే విధంగా ప్రయాణాలను అయితే కొనసాగించే విధంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ప్రధానంగా అనకాపల్లిలో జరిగిన ఘటన, అనకాపల్లి జిల్లాలో జరిగిన నక్కపల్లి ప్రాంతంలో జరిగిన యొక్క బస్సు ఘటనలో ప్రమాదవస్తూ ఎవరు ప్రాణాలు అయితే కోల్పోకపోవడంతో అయితే ప్రస్తుతం కేసీహెచ్ ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపించడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేయడం, జిల్లా యంత్రాంగాలు సైతం ఉమ్మడి జిల్లాలో ఆర్టీ అధికారులంతా కూడా ఈరోజు వీళ్ళ చర్యల పైన ఈ యొక్క బస్ సర్వీసెస్ పైన వాళ్ళంతా కూడా ఒకసారిగా పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజుకైనా ఎన్ని బస్సుల నుంచి బయటకు తీసుకొస్తారనే విషయాన్ని మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేసే అవకాశం కూడా తెలిసే అవకాశం చెప్పచ్చు. సూర్యప్రకాష్, అదే విధంగా చూసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు హడావిడి చేయటం మనం చూస్తున్నాం. అయితే ఏదైతే మార్కాపురంలో బస్ యాక్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి చూసుకుంటే ఆ బస్సుకి కూడా ఫిట్నెస్ పత్రాలు సరిగ్గా లేవని విచారణలో తేలిన సంగతి అయితే మనం చూసాం. అయితే ఫిట్నెస్ పత్రాలు లేకుండా బస్సులు అంతా యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నాయంటే దీనికి ప్రభుత్వాల వైఫల్యమే కారణమని మనం అనుకోవచ్చా? తప్పకుండా ప్రభుత్వంతో పాటు అధికారులు సైతం కూడా ఇరువురి తప్పిదాలతో రెండిట్ల జోడు బండి ఏ విధంగా నడుస్తుందో అవినీతి కూడా అదే విధంగా నడుస్తుందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆ అవినీతితో అయితే ప్రజల ప్రాణాలను అయితే పన్నంగా పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఒక బస్సు ప్రమాదం, మార్కాపురంలో ఏదైతే బస్ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో 9 మంది కనీసం పోల్చుకోలేని స్థితిలో అయితే వాళ్ళు అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తుంది. అగ్నికి ఆహుతైన వాళ్ళ బాడీస్ ని చూసేటప్పుడైతే ప్రతి ఒక్కరి కళ్ళు కూడా చెమర్చాయని చెప్పుకోవచ్చు. అటువంటి సమయంలో కూడా ఆ యొక్క ఫిట్నెస్ లేదని, అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఫిట్నెస్ లేదని అధికారులు చాటతల్లం చేశారు అంటే వారి యొక్క ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు అనేది అయితే వాళ్ళుగానే పూర్తిగా సమాధానం చెప్పుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క బస్సు ఏదైతే ట్రావెల్స్ బస్సు ఏదైతే ప్రయాణానికి మొదలవుతుందో ప్రతి 15 రోజులకు ఒకసారి అయితే వాళ్ళు చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ కావచ్చు, అలానే ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, లోపల ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంది, అలానే బయటకు వెళ్ళడానికి కానీ ఎమర్జెన్సీ డోర్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. అలానే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీ లైసెన్స్డ్ డ్రైవర్స్ ఉన్నారా లేదా వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, వాళ్ళ పైన డ్రింక్ చేసి వెళ్తున్నారా లేకపోతే నిద్రమత్తులో ఉంటున్నారా, సర్వీస్ చేసేటప్పుడు పక్కన మరొక సపోర్ట్ ఉండాలి. అంటే ఇద్దరు డ్రైవర్లు కానీ తప్పకుండా ఆ యొక్క బస్సు జర్నీ చేసేటప్పుడు ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. కానీ ఒక్క డ్రైవర్ తోనే దాదాపు ఈ యొక్క 13-14 గంటల జర్నీని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చాలా బస్సుల్లో అయితే కనిపిస్తుంది. మార్కాపురం జరిగిన ఘటన చాలా విషాదకరంగా అయితే చెప్పుకోవచ్చు. ఆ ఘటన జరిగేటప్పుడు ఏదైతే అధికారులు ఒక నివేదిక తెలిసారో ఈ బస్సులో ప్రధాన అంశం ఫిట్నెస్ లేకపోవడం వల్లే. అంటే ఫిట్నెస్ లేదు అన్నారంటే అధికారులు మా అంతటా మేమే ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ సరిగ్గా చెక్ చేయలేదని వాళ్ళే అక్కడ మనకి పూర్తిగా ప్రభుత్వానికి కావచ్చు అలానే ప్రజలకైతే తెలియజేసిన పరిస్థితి. అంటే ఫిట్నెస్ ని వాళ్ళే ఎప్పటికప్పుడు ఫిట్నెస్ చెక్ చేయాల్సిన వాళ్ళే ఫిట్నెస్ సరిగ్గా చెక్ చేయకపోవడం వల్లే ఈ యొక్క బస్ ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఫిట్నెస్ కోసం కావచ్చు, అలానే బస్ యొక్క ఏ విధంగా ఉంటే ఈ ట్రావెల్స్ అనేది ప్రయాణం అనేది సుఖంతం అవుతుందో ఆ విధంగా ఆ యొక్క బస్సులు ఉన్నాయా లేదని నిత్యం కూడా చెక్ చేయాలంటే ప్రతిరోజు ఆర్టీ అధికారులు ప్రధానంగా చేయాల్సిందే ప్రజా సంరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం ఏవైతే రోడ్డుపైకి వెళ్లే బస్సు ప్రతి ఒక్క వాహనాన్ని కూడా నిత్యం కూడా తనిఖీ చేసి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు వెలికి తీయాల్సిన తప్పులున్నా లేదా ప్రమాదాలకు చావుతీసే విధంగా ఉంటే వాటి వెంటనే ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా వాళ్ళెవరూ పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా సరే ఆర్టీ అధికారులు దీనికి సంబంధించి నిత్యం కూడా ఇటువంటి దాడులు చేస్తే తక్షణమే ఇటువంటి ప్రమాదాలని అరికట్టవచ్చు అని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. ఈ కొద్ది రోజుల్లో అయినా సరే ఈ ప్రమాదాలు 6 నెలల్లో జరిగిన ప్రమాదాలను నివారించాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ చూపాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే మెజర్మెంట్స్ లో అయితే గతంలో ఉన్న మెజర్మెంట్స్ నే మరోసారి తీసుకురావాలి. ఎందుకంటే ఎల్ షేప్ ఏదైతే మధ్యలో ఉన్న
ఎల్ షేప్ కాకుండా ఓన్లీ స్ట్రైట్ వే ఒకటే పెట్టడం, అందులో ఒక మనిషి తన బ్యాగ్ తో వెళ్ళడానికి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ అటువంటి సింగిల్ వేని కట్ చేసి తప్పకుండా బస్సులు కాస్త ఇబ్బంది అయినా సరే వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆపరేటర్స్ కన్నా ప్రాణాలు ఎంతో మిన్నా అనే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికైనా చొరవ చూపే యొక్క డిజైనింగ్స్ అన్నింటిని కూడా యూనిక్ గా ఒకే డిజైన్ ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తే ఈ యొక్క ప్రమాదాలని దాదాపు అంటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే బయటకు వచ్చే విధంగా అయితే వీళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా బస్సుల యొక్క లోపల ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో ఆ యొక్క సిట్టింగ్ కానీ అలానే స్లీపర్స్ కానీ పూర్తిగా వాటిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.